భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 22/3/2025 స్వస్తిశ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష అష్టమి శనివారం. అష్టమి రాత్రి 12:34 వరకు, మూలా నక్షత్రం రాత్రి 11:17 వరకు, వర్జ్యం ఉదయం 6:12 నుండి 7:54 వరకు, రాత్రి 9:36 నుండి 11:07 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 6:07 నుండి 7:40 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:07. అమృతగడ సాయంత్రం 4:21 నుండి సాయంత్రం 6:03 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. వ్యతిపాత్ర యోగం మధ్యాహ్నం 2:54, బాలువ మధ్యాహ్నం 12:11, కౌలవ రాత్రి 12:34. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకోనటువంటి అతిథులు రాక ఉండే అవకాశాలు, ఆనందం, ప్రయాణ లాభాలు ఉంటాయి. వృషభ రాశి శ్రమ అధికంగా ఉంటుంది, అనంతరమే లాభాలు ఉండే అవకాశాలు. చికాకుల వల్ల కొంచెం ఇబ్బందులు, బంధువులతో విభేదాలు ఉండే అవకాశాలు. మిథున రాశి గృహలాభాలు, ధనలాభం, శ్రమ ఓర్పు ఎంతైనా అవసరం ఈరోజు. కర్కాటక రాశి భూ వ్యవహారాల్లో లాభం, శత్రువులే మిత్రులుగా మీకు సహకరించే అవకాశం, బంధువులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. సింహరాశి ఉద్దేశపూర్వకంగా వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అవమానకరమైన సంఘటనలు, మానసిక అశాంతి. కన్యారాశి ఉష్ణజ్వర, అనారోగ్య సమస్యలు, కడుపులో నొప్పి, సుదూర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశం. తులారాశి ప్రయాణాల్లో ఇక్కట్లు, సోదరులతో విరోధాలు, ఇబ్బందికరమైన వాతావరణం. వృశ్చిక రాశి ఉద్యోగంలో ప్రమోషన్లు, బదిలీల వల్ల ధనలాభము, ఆనందంగా ఉండే అవకాశం. ధనస్సు రాశి అకాల భోజనాలు, విందు వినోదాలు, వివాహాది శుభకార్య వేడుకల్లో పాల్గొనే అవకాశం. మకర రాశి ప్రతి విషయంలో ఎక్కువగా ఆలోచించుట, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం. దేవాలయ దర్శనము, దేవతా చింతన, ఆరాధన మేలు చేసే అవకాశం ఉంది. కుంభరాశి కుటుంబంలో అభివృద్ధి, సంతాన లాభం, అనుకూలతలు. మీనరాశి వృత్తి వ్యాపారాల్లో అధిక ధనలాభాలు, ఆరోగ్య లాభం, దైవ చింతన, దేవాలయ దర్శనాలు కూడా చేసే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే కరణ కారణ చెప్పాం. ఇప్పుడు కర్త ఓం కర్త్రే నమః. కర్త్రే నమః ఈ నామం చేయువాడని అర్థం. ఈ నామం ఏం చేస్తాడనే కర్త, కార్యం చేసేటువంటి వాడు కనుక ఆయన సాన్నిధ్యం మాత్రము చేతనే, ప్రేరణ మాత్రము చేతనే సకల వ్యాపారాలు జరుగుచుండును. కావున ఆయన కర్త ఈ విశ్వానికి అంతా కూడా అన్నారు. వికర్తాయ నమః, ఓం వికర్తాయ నమః, వికర్త్రే నమః అని కూడా చెప్పవచ్చు. చిత్ర విచిత్రమైన చిత్రాలతో అనేక లోకాలను సృష్టించేవాడు కూడా చేత వికర్త, విచిత్రంగా సృష్టిని నిర్మించాడు కాబట్టి ఆయన తానొక్కడే భిన్నంగా ఉండి అసంఖ్యాకమైన నామరూపాలతో అంతటా కూడా విస్తరిల్లి విలాసిల్లేటువంటి వాడు పరమాత్మగా వికర్త అని ప్రసిద్ధుడయ్యాడు అని చెప్పారు. గహన ఓం గహనాయ నమః. గుర్తించజాలని వాడు అనే శబ్దం భగవంతుడు తెలుసుకోవడం చాలా కష్టంగా, అది గుర్తించలేం, కనుక భక్తి ద్వారానే సాధ్యపడుతుంది అది. అటువంటి గుర్తించనిటువంటి వాడు కాబట్టి చిత్ర విచిత్ర నామరూపాలతోటి ఆ పరమాత్మ వర్తమానం కానీ, స్వరూపాన్ని కానీ, సామర్థ్యాన్ని కానీ ఎవరికీ కూడా తెలియనివ్వకుండా ఉంటాడు కనుక గహన అని పిలువబడ్డాడు. తెలియదు కాబట్టి, ఇంద్రియాల చేత తెలియబడేటువంటి వాడు కాదు అని సారా. మనసు ద్వారా పట్టుకోలేము, ఒక బుద్ధి ద్వారా, ఆత్మ ద్వారా, సాధన ద్వారానే పరమాత్మను మనం పొందగలము అని మనకి విశేషంగా ఈరోజు చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.